తేడాకుంది? రారా తమ్ముడు రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటక్క ఏమైంది ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? చెప్తా గానీ నాకు ముందు మాట ఇవ్వు, నేను ఏం అడిగినా నో చెప్పను అని. ఏంటక్క ఈ తమ్ముడి మీద అంత నమ్మకం లేదా నీకు? చెప్పు. అవన్నీ కాదురా తమ్ముడు, ముందు నాకు మాట ఇవ్వు. సరే అక్క. బామ్మర్ది ఎందుకైనా మంచిది ఒట్టేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకో. ఆలోచించుకోవాలా? ఏదో తేడాకుందేంటి? సరే అక్క. ఏం లేదురా, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అమ్మయ్యా, ఇప్పటికైనా నాకు పెళ్లి చేయాలనిపించింది అక్క మీకు. ఇంతకీ పెళ్ళెవరక్క? ఇంకెవరు? నా కూతురే. నీ కూతురా? అంటే తనకి నాకు ఒక 15 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది కదక్క. అందులో ఏముందిరా, ఇంకో 15 సంవత్సరాలు ఆగితే అది కూడా నీ వయసుకు వచ్చేస్తుంది. అప్పుడు వీడు ముసలోడు అయిపోతాడు కదా. నీ పని తర్వాత చెప్తా. అయినా ఇప్పుడు ఇంత అర్జెంటుగా దానికి నాకు పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందక్క? ఇదిగో అంతా దీనివల్లే. ప్రేమ అంట ప్రేమ. ఎవరిని ప్రేమించి లేచిపోయిందిలేరా. లేచిపోయిందా? మళ్ళీ దొరికింది లేరా? దొరికిందా? ఎక్కడా? అదేదో షకీలా లాడ్జ్లో అంటరా. లాడ్జ్లో? అవునరా, కష్టపడి ఎదిగితే 3 రోజులు దొరికింది. 3 రోజుల తర్వాత లేచిపోయింది. 3 రోజుల తర్వాత లాడ్జ్లో దొరికింది. నువ్వు దాన్ని నాకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు. శోభనం వాడికి పెళ్ళి నాకా? అమ్మా, నాకు మామయ్యని చేసుకోవడం ఇష్టం లేదు. నేను నా డేంజర్ దాస్నే పెళ్లి చేసుకుంటా. ఏ మామయ్యకేం తక్కువే? ఏం తక్కువ? మా అంటే మొహం మీద కొంచెం ముడతలు వచ్చాయి అంతే. నాకు ఇష్టం లేని పెళ్లి నేను చేసుకోను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు వాడితో తిరిగి కడుపు తెచ్చుకున్నా సరే, నీ పెళ్లి మాత్రం మామయ్యతోనే. వాడితో తిరిగి కడుపు తెచ్చుకున్నా నాకిచ్చి పెళ్లి చేస్తావా? నీకు తమ్ముడిగా పుట్టడమే నేను చేసిన పాపమే. ఏంట్రా తమ్ముడు ఆలోచిస్తున్నావు? నువ్వేం భయపడకు, నా కూతురు నీకే. ఇంత తెలిసాక ఎందుకు భయపడుకుంటా ఉంటా అక్క? అది చిన్నపిల్ల అక్క. అది చిన్నపిల్లేరా, కాకపోతే లేచిపోయింది అంతే. అది లేచిపోవడం కాదురా, తప్పిపోయింది అనుకో. తప్పిపోయింది అనుకోవాలా? అది కాదక్క, ఈ చేతులతో ఎత్తుకొని పెంచానక్క. ఇప్పుడు ఆ చేతితోనే తాళిగట్రా. రే తమ్ముడు, నువ్వు ఇంకేం మాట్లాడకు. నువ్వు నాకు మాట ఇచ్చావంతే, నా కూతురు నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇలా తగులుకుంది ఏంట్రా బాబు? సర్లే, తనకి ఎట్లాగో ఇష్టం లేదందిగా, అటు నుంచి ట్రై చేద్దాం. సరే అక్క, తను ఏడుస్తుంది కదా, వెళ్ళి ఓదారుస్తా. సరే వెళ్ళరా. ఎలాగైనా దీంతో పెళ్లి తెప్పించుకోవాలి. వద్దు సీన్ మావయ్య, నన్ను ఏం చెయ్యొద్దు ప్లీజ్. వసే నేనేదో నేను రేప్ చేయడానికి వచ్చినట్టు చేస్తున్నావేంటే? నువ్వు నా శీలాన్ని దోచుకోవచ్చేమో కానీ నా మనసును దోచుకోలేవు. అది ఎప్పుడో నా దాస్కి ఇచ్చేసా. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం చెప్తున్నావే? అసలు ఏం కావాలే నీకు? నాకు నా దాస్ కావాలి మావయ్య, ప్లీజ్. నువ్వే ఎలాగైనా మా ఇద్దరిని కలపాలి. చీనా బతుకు, ఇంత బతికి బ్రోకరేజం చేయాల్సి వస్తుంది. సర్లే, దీంతో ఎలాగో పెళ్లి తెప్పించుకోవాలి కదా, అలాగే చేద్దాం. సర్లే, మీ ఇద్దరు నేనే కలుపుతాలే. నిజంగానే మావయ్య? నిజంగానే. థ్యాంక్ యూ మావయ్య. ఇప్పుడు ఆడెక్కడుంటాడు తెలుసా నీకు? తెలుసు. సరేదా, పోదాం. అక్క, తను బాగా ఏడుస్తుంది, అలా బయటికి తీసుకెళ్ళి ఓదారుస్తా. జాగ్రత్తరా బామ్మర్ది, మొన్న ఇలానే బయటికి తీసుకెళ్ళా. సంకలో పిల్లి జారిపోయినట్టు జారిపోయి లేచిపోయింది. బా అనిసారి లేచిపోయింది అనకు బా, ఇంటానికి అసహ్యంగా ఉంది. సరే అక్క, మేము బయటికి వెళ్ళొస్తాం. సరే వెళ్ళరండి. అదేంటే, అది లేచిపోతే ఏం లేదు కానీ నేను అంటే వచ్చిందా? ఆ స్టైల్ చూసావా మామయ్య? అచ్చం హీరోలాగా ఎంత బాగుందో. ఏంటి, పాన్ పరాక్ తినడం కూడా స్టైలా? ఓడు బేబీ, నీ బాబాయా? వీడా? ఛీ కాదు బేబీ, వీడే మా మామయ్య. వీడికే నన్ను ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు. మళ్ళీ వీడా? ఛీ, ఈ కాలం పిల్లలకి పెద్దలంటే గౌరవం లేకుండా పోయింది. ఏంది, నా పోరిని లగ్గం చేసుకుంటావా? బిడ్డ పేగులు తెంపి గిటార్ వాయిస్తా, డిగిరి అని తెలుసుగా, హైదరాబాద్ పోరగలం. డేంజర్ దాసు ఇక్కడ. గిటార్ వాయిస్తావా? బేబీ, మా మామయ్యని ఏమనద్దు, మన ఇద్దరిని ఆయనే కలుపుతారంట. సారీ బాయ్, ఏదో కోపంలో నేసిన, తెలుసుగా, హైదరాబాద్ పోరగలం. దోస్తాన్ చేస్తే జానిస్తాం, దుష్మన్ చేస్తే ప్రాణాలు తీస్తాం, తెలుసుగా. డేంజర్ దాసు ఇక్కడ. మాటికి డేంజర్ దాసు అంటున్నావు. మీ ఇంటి పేరు డేంజరా? కాదు బాయ్, నా ఐడి.
పంది పెంట నవ్వినట్టు ఏదో నవ్వలేవు, అప్పుడే సిగరెట్ తాగాల? చూసావా మావయ్య ఎంత స్టైల్గా సిగరెట్ తాగుతున్నాడు? వాడు నమ్మిలే పాన్ పరాక్కి తాగే సిగరెట్లకే పడిపోయావా? బేబీ నా కోసం ఒక్కసారి రింగులు వదలవా? రింగులేగా బేబీ. డ్రైనేజ్ గారు, ఆ సిగరెట్ కొంచెం పక్కన పడేస్తారా? కొంచెం ఇరిటేట్గా ఉంది. సారీ బాయ్. సర్లే కానీ మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? ఏముంది బాయ్, పొద్దుగాలు లేస్తా, రాత్రి అన్నం తింటా, దోస్తుగాలతో తిరుగుతా, సాయంత్రం వస్తా, అదే పొద్దుగాల అన్నం తింటా, పండుకుంటా, అంతే. అబ్బో, మరి పెళ్ళయ్యాక అమ్మాయిని ఎలా పోషిస్తావు? ఏముంది బాయ్, ఇన్ని రోజులు మా ఆటో వదిలి నన్ను మా అమ్మని తాకిండు, రేపు పెళ్ళయ్యాక గదే ఆటో వదిలి నన్ను మా అమ్మను మా పోరిని మీద తాకుతాడు. వారిని, నువ్వు మనిషివా లేక మానవ మృగానివారా నువ్వు? అయితే మేము లేచిపోమా మామయ్య? లేచిపోండి, లేచిపోయి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి అడగతానండి. ఏంటి మామయ్య అలా అంటావు? అంటే గింట నన్ను నా పోరినా నాకు. ఈ డ్రైనేజ్ గడ ఒకటి మధ్యలో. అది కాదే, ఆడికి జాబ్ లేదు ఏం లేదు, లేచిపోయి ఏం చేస్తారే? ఏముంది మామయ్య, దాస్ దగ్గర డ్యూక్ బైక్ ఉంది, నన్ను రోజు బైక్ పైన తిప్పుతాడు, నైట్ అయితే ఐస్ క్రీమ్ కొని పెడతాడు, అలా బ్రతికిస్తాంలే. ఓ నిబ్బి వేషాలు. అవును బేబీ, నీ బైక్ ఏది? ఏడ బైక్ బేబీ, నేను గాలి తిరుగుతానని మా ఎప్పుడో అమ్మేసిండు. ఏంటి బైక్ అమ్మేశాడా? ఆ, మరి పెళ్ళయ్యాక నన్నెలా బైక్ మీద తిప్పుతావు? నా ఆటో ఉందిగా, గొంతులలో తిప్పుతా. ఛీ, నేను ఆటోలో తిరగను. అదేంది, నువ్వు నన్నులో వేసినావు నా బైకులో వేసినావు బేబీ? బైక్ ఉన్న నిన్ను లవ్ చేస్తున్నా. ఏచి ఆపండి, బైకే కదా, పెళ్ళైన తర్వాత కొంటాడులే. ఇప్పుడు వెళ్ళి మీ అమ్మ నాన్న పెళ్ళి కొప్పిద్దాం పదా. అవును బేబీ, గెట్లు వచ్చినావు? మా మామయ్య బైక్ మీద. అదేంది, నువ్వు ఎక్కు తిగిక్తా నా బైక్ ఎక్కాలని వాడేవాడు బైక్ ఎక్కడైంది? వాడెవడో కాదు, మా మామయ్య. మామయ్య అయితే బైక్ ఎక్కుతావా? ఆటోలు రావాలిగా. ఈ డబ్బా చూడు డ్రైనేజీ. ఏయ్, అదే డేంజర్ గారు, ఎక్కింది నా బైకే కదా. ఎక్కితే ఎక్కితే నా బైక్ ఎక్కాలి, నీ బైక్ ఎక్కుడేంది? ఇలా బైక్ ఎక్కింది, రేపు బైక్ ఎక్కిద్ది. హ? ఏం పైకి రా? పెళ్లిపీటల పైకి. అది కాదురా డ్రైనేజ్. నువ్వు ఉండు మావయ్య, నీకు నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? నమ్మకం లేని చోట నేను నా ప్రేమ రెండు ఉండవు. బ్రేకప్. బ్రేకప్పా? దీనికి బ్రేకప్ ఏంటి? ఇప్పుడు ఏమైందని బ్రేకప్ చెప్తున్నావే? వద్దు మావయ్య, వీడు నన్ను అనుమానిస్తున్నాడు. బ్రేకప్పా? పోతే పో, నువ్వు కాకపోతే నా స్టైల్కి 100 మంది పోర్లు పడతారు. ఏంటి పాన్ పరాక్ స్టైల్కే? ఇప్పుడు చెప్తున్నా విను, నేను మా మావయ్యనే పెళ్లి చేసుకుంటా. నీ కళ్ళ ముందే ఆయన బైక్ మీద తిరుగుతా. అది కాదే. మావయ్య, నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిందేంటి? విడగొట్టిన వాళ్ళ ఇద్దరిని నీ సంగతి రీల్స్లో చెప్తా. అరే డ్రైనేజీ, నేను చెప్పేది వినరా? అమ్మా, నాకు మావయ్య బాగా నచ్చాడు, నన్ను మావయ్యకి ఇచ్చే పెళ్లి చేయండి. నా తల్లే, నా బంగారమే, నేను నీకు ఖచ్చితంగా మావేనిచ్చే పెళ్లి చేస్తానమ్మా. బామర్ది, ఇలా వెళ్ళి అలా ఒప్పించావు. ఏం చూపించావు బామర్ది? నేనేం చూపించాను బా, అదే నాకు పెద్ద డ్రైనేజీని చూపించింది. అయినా దానికి నాకు పెళ్ళేంటి బా? అదేమో ఇంత ఉంది, నేనేమో సెల్ టవర్ లాగా ఇంతున్నాను. అయినా పెళ్ళైన తర్వాత బయట తీసుకెళ్తే అది నా కూతురు అనుకుంటారు కానీ పెళ్ళాం అనుకుంటారా బా? సెల్ ఫోన్ టవర్ ఎంత పెద్దగా ఉన్నా సెల్ ఫోన్ లో వేసే సిమ్ మాత్రం చిన్నగానే ఉంటుంది మామయ్య. కానీ నెట్వర్క్ కనెక్షనే వేగ్గా ఉన్నట్టున్నది. అయినా ఈ టైంలో మీ ప్రాసలేంటే? అయినా ఒకసారి చెప్పేది వినే అక్క. నా మాట విని నన్ను పెళ్లి చేసుకో మామయ్య. పొద్దున్నైతే కాఫీ చేసి పెడతాను, మధ్యాహ్నం అయితే లంచ్ చేసి పెడతాను. అదే రాత్రి అయితే రాత్రి అయితే డిన్నర్ చేసి పెడతాది బామర్దే. కాదు, అలసిపోయి వచ్చిన మామయ్యకి కాళ్ళు నొక్కి పెడతాను. నా పేక నొక్కేవే, సగం దరిద్రం వదిలిపోద్ది. మామయ్య, ఐ లవ్ యూ. ఈ నిబ్బి దగ్గర లాక్ అయిపోయినట్రా నేను. బా నువ్వైనా చెప్పా. నేనెందుకు చెప్తా బామర్ది? పెళ్లి ముందుకు నీ అక్క లేచిపోయింది, నాకేమైనా చెప్పారా? రివెంజ్ అంటే ఇలానే ఉంటుంది. ఆయనంతే వాగుతుంటాడులే కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో తమ్ముడు, డిన్నర్ చేద్దాం. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రారా. ఇలా అయిపోయింది ఏంటో నా బతుకు. మావయ్య, ఏంటి? అమ్మ నీకు సోప్ ఇచ్చి రమ్మంది. సరే ఇచ్చేసేళ్ళు. కావాలంటే చెప్పు మావయ్య, నీ వీపు కూడా రుద్ది పెడతాను. ఓరు దీన్ని నిప్పి చేశాలు. నన్ను ప్రశాంతంగా వదిలివే కాసేపు. వెళ్ళు మామయ్య, ఐ లవ్ యూ. ఓరు దీని వేషాలు. ఇలా తగులుకుంది ఏంట్రా నన్ను? బామర్ది, చాలా బామర్ది, ఆ, వేడి వేడిగా అన్నం చేసా, కుమ్మదా. బామర్ది, ప్లేట్ ఇటు పట్టు. పట్టు. తిను. ఏంటే కాలు కొక్కుతున్నావు? కాలు గొక్కుతుందా?
ఎక్కడా టేబుల్ కింద. ఉమ్, బా చిన్న పిల్లేదో ముచ్చట పడింది, కోకిచ్చుకోవచ్చు కదరా తమ్ముడు, అల్లరి చేస్తావు. ఏంది గోకించుకోవాలా? ఏందే మీ ఫ్యామిలీ అంతా ఇలా తయారయ్యారు? అమ్మా మావయ్యకి అన్నం తినిపించనా? కాబోయే మొగుడే కదే, తినిపించు. ఏం అవసరం లేదు, నా చేతులు ఉన్నాయి, నేను తింటా. ఇన్నాళ్ళ ముడతలు పడ్డ చేతులతోనే తిన్నావు కదా బామ్మర్ది. నాజుకైన చేతులతో నా కూతురు తినిపిస్తుంది కదా, తిను. ఏం అవసరం లేదు. బా మావయ్య అలాగే అంటాడుగా, నువ్వు తినిపించవే. సరే అమ్మా. వద్దే. తిను మావయ్య, సిగ్గుపడకు మావయ్య, తిను. అమ్మా బంగారం, చిన్న చిన్న ముద్దలు కాదమ్మా, మామకు పెద్ద పెద్ద ముద్దలు పెట్టు. అవునే, ఇందాక ఎలకలకు మందు పెట్టమన్నాను, పెట్టాక చేతులు అడుక్కున్నావా? మర్చిపోయానమ్మా. జోక్ చేసాలే మావయ్య. ఎవర్రా మీరంతా? జోక్ చేసింది లేరా తమ్ముడు, తిను. చూసారండి చిలక గోరింకల్లో ఎంత ముద్దుగా ఉన్నారో. అవునే, కానీ గోరింకే కొంచెం ముసలిదైంది. ఆయన అంతే అంటారు లేరా తమ్ముడు, నువ్వు పట్టించుకోకు, నువ్వు పెట్టవే. అవునరా తమ్ముడు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావు? అక్క నాకు ఈ పెళ్ళి. నువ్వు తిను మావయ్య. ఓకే, మేమేం పెద్దవాళ్ళం, మమ్మల్ని చూసుకోమని చెప్తున్నావా? సరేలే, ఓ, మరి కట్న కానుకల విషయం కూడా ముందే చెప్పేసి. అక్క అది తిను కాదు. మావయ్య. అక్క దగ్గర కట్నం ఏం తీసుకుంటానులే అంటావా? చూసారా మా తమ్ముడు ఎంత మంచోడో. అది కాదే అక్క. అవునరా తమ్ముడు, పెళ్ళాక మా అమ్మాయి నువ్వు జాగ్రత్తగానే చూసుకుంటావు కదా. నాకు ఈ పెళ్ళి. తిను మావయ్య. పెళ్ళైనాక ఇంకెందుకే మనతో పాటు ఇల్లరికం వచ్చాడు. ఏ ఆపవే, అన్నం పెడుతున్నావా పిండం పెడుతున్నావా? అందరూ కొట్టి చంపేస్తారు, మీరు అన్నం పెట్టి చంపేస్తున్నారు. నాకు అన్నం వద్దు, ఏం వద్దు, నేను పోతున్నా. మావయ్య. బామ్మర్ది, తమ్ముడు వెళ్తే వెళ్ళండి, పెళ్లి ఒప్పుకున్నాడు కదా, మీరు తినండి, నువ్వు కూడా తినవే. సరే అమ్మా. మావయ్య, మావయ్య. అబ్బా, లేరా మావయ్య. ఈ టైంలో నువ్వేందే? గట్టిగా అరవకు, అమ్మ నన్ను లేస్తారు. లేస్తే మనం అనుకున్న పని జరగదు కదా. అనుకున్న పని మావయ్య, నువ్వు కాదనంటే నేను ఒకటి అడుగుతా. ఏదో తేడాగా ఉందే, ఏంటే? అబ్బా, ప్లీజ్ మావయ్య, నువ్వు కాదనకూడదు. మరి కాదనకూడదు, ఖచ్చితంగా అదే ఉంటుంది. అయినా పెళ్ళికి ముందు ఇవన్నీ తప్పే. దీంట్లో తప్పేముంది మావయ్య? తప్పేముందా? ఈ కాలం అమ్మాయిలకి ఇదంతా కామన్ అయిపోయింది. వద్దే. ప్లీజ్ మావయ్య, ఒక్కటే ఒక ఐస్ క్రీమ్ కొనివ్వచ్చు కదా, ప్లీజ్. ఐస్ క్రీమా? అనవసరంగా తప్పు అనుకున్నాను. అయినా అర్ధరాత్రి పూట ఐస్ క్రీమ్ ఏమిటే? ఐస్ క్రీమ్కి నైట్ పగలు ఏముంటుంది మావయ్య, ప్లీజ్ నా కోసం ఒక్క ఐస్ క్రీమ్ అయ్య బాబాయ్, ఇది వదిలేలా లేదు. ప్లీజ్. సరే పద. తింటావా మావయ్య? చినాకొద్దు, నువ్వే తిను. సర్లే కానీ నేను నిన్న ఒకటి అడగనా? అడుగు మావయ్య. మీ అమ్మ నాన్నకి చెప్పేయచ్చు కదా మావయ్య నేను పెళ్లి చేసుకోనని. ఎందుకు మావయ్య? అంటే అది మీ డ్రైనేజ్ గాళ్ళకి సిగరెట్ అలవాట్లేదు, మందు అలవాట్లేదు, గుట్కా అలవాట్లేదు, ఏ బ్యాడ్ హ్యాబిట్ లేని బ్యాడ్ గానే నేను. దాంట్లో ఏముంది మావయ్య, పెళ్ళయ్యాక అన్నీ నేను నేర్పిస్తాలే. దీన్ని ఎలా వదిలించుకోవాలరా? బేబీ, నా బుజ్జి, వీడితో కూర్చొని ఐస్ క్రీమ్ తినుకుంటా న్యాయ ఇస్తానవా? నువ్వేంట్రా ఇక్కడ? నిన్నటిదాకా నేను ఇక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ కొని ఇచ్చిన, ఇలా నువ్వు కూర్చొని కొని ఇస్తాను. అయినా మనకు బ్రేకప్ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు సిగ్గు లేకుండా? నువ్వు లేకుండా నేను బతకలేకపోతున్నా బేబీ. ఏమైందిరా? కొంపతీసి బ్రేకప్ అయిందని విషయం అన్న తీసుకున్నావా ఏంది? అది రక్తం కాదన్నా, మరి విమల్. చీనీ అబ్బా. బేబీ, నువ్వు లేకుండా నేను బతకలేను బేబీ. చూడవే నీకోసం ఎంత బాధపడుతున్నాడో. చెప్పేవే మీ అమ్మ నాకు వాడంటే ఇష్టమని. పన్ని మావయ్య, బాధపడిని, అప్పటికైనా నా వాల్యూ వాడికి తెలిసి వస్తుంది. వాల్యూనా? చీతి నిబ్బి చేశాలు. ఇది ఎక్కడ దిక్కుమాల ప్రేమరా? నువ్వెవరితో ఉన్న ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకుంటా బేబీ నేను. చీ, ఎక్కడ లేని దరిద్రం అంతా నా లైఫ్లో జరుగుతుంది. తినడం అయిందా? పోదాం పదా. బేబీ, బేబీ, బేబీ.
ఇదేంద్రా బాబు, ఈ ఫ్యామిలీ దగ్గర ఇలా లాక్ అయిపోయాను. ఏం అయ్యే పనులుగా కనిపించట్లేదు, పైగా ఫిజికల్గా స్ట్రైను. మావయ్య ఏంటి? కాఫీ. కాఫీ తర్వాత తాగుతా కానీ నీతో మాట్లాడాలి, ఒకసారి పక్కకు రా. ఛీ పో మావయ్య, అవన్నీ పెళ్లి తర్వాతే. ఓసిని సిగ్గు తగలయ్యా, నేను పక్క రమ్మని మాట్లాడడానికే. మాకు తెలుసులే, ఇప్పుడు అలానే అంటావు, తర్వాత పక్కకు తీసుకెళ్ళి అదేదో చేస్తావు. దీనికి బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నట్టుంది. అది కాదే. ఎక్కడికి రా తమ్ముడు, అమ్మాయిని రమ్మంటున్నావు? చూడమ్మా, మావయ్య పక్కకు రమ్మంటున్నాడు. ఏరా తమ్ముడు, పెళ్ళయ్యే వరకు ఆగలేకపోతున్నావా? ఈ ముద్దు ముచ్చట్లన్నీ పెళ్ళయ్యాక చెప్తున్నా. పక్కా నేను చెప్పేది వినక్క. ఏంటే అన్ని పెళ్ళైనాక అంటున్నావు? మీ బామ్మర్దిని చూసారా? అమ్మాయిని పక్కకు రమ్మంటున్నాడంట. చీదేనమ్మా జీవితం. బామ్మర్ది చింత తెచ్చిన పులుపు సావాలేదంటే ఈ ముసల్తనానికి కోరికలు మాత్రం సావాలే బామ్మర్దికి. ఏ చీ ఆపండి. ఏం చెప్పినా పూర్తిగా నీ అలవాటు మీ ఫ్యామిలీకి లేదా? నేనేదో మాట్లాడదామని మరి పిలుస్తున్నాను. పక్కకెందుకు? నువ్వెందుకు రమ్మంటున్నావు మాకు తెలుసులే. చీ, ఇప్పుడు అర్థమైంది దీనికి బుద్ధులు ఆడి నుంచి వచ్చినాయని. ఓసే పంపిస్తే పంపించండి, లేదంటే సావండి, నన్ను మాత్రం చంపద్దు. బామ్మర్ది ఏదో ఫీల్ అయినట్టున్నాడు. అమ్మా మామయ్యకి ఏదో డౌట్లు ఉన్నాయంటే వెళ్ళి కనుక్కోపో. సరే పో అమ్మా, వెళ్ళి మాట్లాడరా పో. అరే తమ్ముడు, 4 అడుగుల దూరంలో ఉండే మాట్లాడాలి చెప్తున్నా. నీకు ఒక దండమే, నువ్వు పదవే. చెప్పు మావయ్య, పక్కకి రమ్మన్నావు. నువ్వు ఆ నేలకి మసాజ్ చేయడం ఆపుతావా? నాకు సిగ్గేస్తుంది మావయ్య. సరే కానీ నీది ఆ డ్రైనేజ్ గారిది లవ్ స్టోరీ ఏంది? దాని గురించి ఇప్పుడు ఎందుకు మావయ్య? ఎందుకో అందుకు నువ్వు చెప్పు. సరే మావయ్య చెప్తాను. ఒక వర్షం కురిసిన రాత్రి. చీదేనమ్మా జీవితం. 90s నుంచి లవ్ స్టోరీస్ అని ఇలా వర్షం కురిసిన రాత్రే స్టార్ట్ అవుతాయా? కానీ వర్షం వల్ల ఇంట్లో కరెంటు పోయిందని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తున్నా. అప్పుడే ఒక రీల్ వచ్చింది. చెప్పినా వినకుండా గమ్మున మాటికి వస్తున్నావు నా మీనా, తెలుస్తుంది పడ్డాక బొందలా. అలా స్టైల్గా వార్నింగ్ ఇస్తుంటే ఇంట్రెస్టింగ్ అనిపించి మెసేజ్ చేశా. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అయ్యాం, ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం, ఆ తర్వాత లవర్స్ అయ్యాం. నేనేదోనయ్యా. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏముంటుంది మావయ్య, నన్ను రోజు బైక్ పైన తిప్పేవాడు, నాకు రోజు పానీపూరి తినిపించేవాడు, ఐస్ క్రీమ్ తినిపించేవాడు. నేను ఎప్పుడు బయటకు రమ్మన్నా నన్ను బైక్ పైన తిప్పేవాడు. అవన్నీ కాదు, లేచిపోయిన తర్వాత ఏమైంది? అదా, ఒకరోజు సడన్ గా కాల్ చేసి లేచిపోదాం దా అన్నాడు. లేచిపోయా. లేచిపోతాం దా అనగానే నువ్వు దాయి దాయి దామా అంటూ డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయావా? తర్వాత లాడ్జ్కి వెళ్ళారు కదా, అక్కడేమైంది? ఛీ పో మావయ్య, నాకు సిగ్గేస్తుంది. చీ సిగ్గుపడకే, నాకు బీపీ లేస్తుంది. అది లేచిపోవడం అయితే లేచిపోయాం కానీ మాకు అసలు తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. లాడ్జ్కి వెళ్ళి అడిగితే వాడు కప్పుల్కి 2000 అన్నాడు. పాపం దాసు దగ్గర డబ్బులు లేక 500 పెట్టి నన్ను ఏసీ రూమ్లో ఉంచి వాడు మాత్రం ఫుట్పాత్ మీద పడుకున్నాడు. అంటే మీ మధ్య ఏం జరగలేదా? ఏం జరగలేదా అంటే ఏంటి మావయ్య? అంటే టచింగ్లు? ఛీ, దానికి నేను ఒప్పుకున్నా, నా ఫ్రెండ్ ఒప్పుకోదు. నీ ఫ్రెండా? మధ్యలో అదేవర్ది? నా ఫ్రెండ్ నా లోపలే ఉంటుంది. నీ లోపలే ఉంటుందా? అంతరాత్మ ఏంటదిలే. అమ్మయ్యా, అంటే వీళ్ళ మధ్యలో ఏం జరగలేదా? మనం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. అయ్యి బాబాయ్ సిగ్గేస్తుంది. మావయ్య, నీకు కావాలంటే అమ్మకు తెలియకుండా ఒక ముద్దు వరకు ఇవ్వగలను. అబ్బో, నీలో చాలా సెకలున్నాయే. అవన్నీ ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక. నువ్వు వెళ్ళి మీ అమ్మకు చెప్పు ముహూర్తాలు పెట్టమని. నువ్వు వెళ్ళు. సరే మావయ్య. మావయ్య, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఏరా బామ్మర్ది ఏం చేస్తున్నావు? పసికిల్లు తిత్తానవా? ఏం లేదు బా, పెళ్ళి ప్రిపేర్ అవుతున్నా. ఏంట్రా తమ్ముడు, అయ్య బాబోయ్ అదంతా సిగ్గే. అలాంటిదే అక్క. అమ్మా, మావయ్యకి నాకు తొందరగా పెళ్లి చేసేయండి అమ్మా. సరే అమ్మా, అయితే అర్జెంటుగా పంతులు గారితో మాట్లాడి వచ్చే నెలలో ముహూర్తం పెట్టమని చెప్తాను. అది సరే గాని మరి కట్న కానుకలు? అదేంట్రా, నువ్వేగా కట్నం వద్దన్నావు. నన్ను ఎక్కడ మాట్లాడించారే? నోట్లో పెట్టారుగా అంతంత ముద్ద. ఏంట్రా బామ్మర్ది, సొంత అక్కని పట్టుకొని కట్నం అడుగుతారా ఎవరైనా? అక్క తొక్క, మీ పెళ్లి కోసం చేసిన అప్పులకే ఇప్పుడు దాకా పెళ్లి కూడా చేసుకోలేదు. చూడు ఎంటికలు తెల్లగా పోయినాయి. అటు చూడు మాకులే కలర్ రైసా. సరేలేరా, నీకు కావాల్సిన కట్నమే కదా, పెళ్ళైన తర్వాత ఇచ్చేస్తా. అయితే ఓకే. నాకు సిగ్గేస్తుంది, మీరుంటే సిగ్గుపడలేకపోతుంది. మీరు వెళ్ళండి, నేను సిగ్గుపడతాను. సరేలేరా, నువ్వు సిగ్గుపడు. నువ్వు పద, మనం వెళ్దాం. బామ్మర్ది సిగ్గుపడతాడట, పద. ఏముందిలే. రే బామ్మర్ది, ఏంట్రా సిగ్గుపడుతున్నావా? అలాంటిదే బా. అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయాను రా. ఏంటి బా?
అది అమ్మాయికి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందిరా. ఓ అంతేగా, ఇప్పుడు అవన్నీ కామన్లే బా. అది కాదురా, తను అప్పుడప్పుడు నువ్వు ఉండలే బా, నేను వెళ్ళి పెళ్ళికి రెడీ అవ్వాలి, ఫేస్ ప్యాక్ వేసుకోవాలి, సెలూన్కి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి బా. రేయ్ ఆ ఫేస్కి ఎన్ని ఫేస్ ప్యాక్లు వాడినా కూడా ఆ ముడతలు పోవురా. ఉమ్, నేను చెప్పేది రా. నీకంటే పని బాట్లేదు బా, నాకు చాలా పనులు ఉన్నాయి. నేను వెళ్తున్నా, బాయ్. అరే బామ్మర్ది, అరే నేను చెప్పేది రా. రే అరే అరే బామ్మర్ది, అరే నా కూతురికి అపరిచితుడు సినిమాలో విక్రమ్ లాగా మల్టిపుల్ డిజార్డర్ ఉందని వీనికి చెప్దామంటే పట్టించుకోవట్లేదేంటి? పాపం ఈ పెళ్ళాక పరిస్థితి ఏంటో ఏమో. సచ్చాడి నా కూతురు చేతిలో.